అందరికీ జై భీమ్. నా పేరు అనిత ముద్రాజ్. ఈరోజు మన ఆర్ఎస్పి సార్ అంటే అందరికీ అభిమానం, బహుజనులందరికీ అభిమానం. ఎందుకంటే తిండికి లేనటువంటి విద్యార్థులను కూడా, బడుగు బలహీన విద్యార్థులలో చెరగని ముద్ర ఉంది సార్కు. చాలా హాస్టల్స్ చూసుకున్నట్లయితే సార్ ఆధ్వర్యంలో చాలా ఘోరంగా ఉన్నాయి. అలాంటి హాస్టల్ పరిస్థితులను చూసి వాళ్ళ జీవితాలలో వెలుగు నింపిండు, వాళ్ళ జీవితాలకు ఒక బంగారు బాటను వేసి ఇప్పుడు రాజకీయాలలో సార్ వంతు పాత్ర కావాలి. బహుజనులందరూ మనం ఎదగాలి. బహుజనులలో చైతన్యం తేవడానికి సారు రాజకీయాలలోకి రావడం అందరికీ ఆనందకరం. ఈరోజు సార్పై చేస్తున్నటువంటి కుట్ర కూడా మా బహుజనులందరికీ ఏమాత్రం హర్షించదగ్గ విషయం కాదు. ఇలాంటి సార్ పైన ఇలాంటి కుట్రలు పన్నడం రేవంత్ రెడ్డి గారు వెనక్కి తీసుకోవాలని కూడా మేము బహుజనులందరం హెచ్చరిస్తున్నాం ఈ యొక్క సమావేశం నుండి. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈరోజు రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి ఎట్లుందంటే మరీ ఘోరంగా ఉంది. ఈరోజు మేము కొట్లాడి తెచ్చుకున్న ఈ తెలంగాణలో మా యొక్క పాత్ర ఏడుంది, మమ్మల్ని ఏ విధంగా నువ్వు ఈరోజు చూసుకుంటున్నావు అని ఒక పరిస్థితి తలెత్తుతుంది. ఈరోజు అంటాడు రేవంత్ రెడ్డి, ఏమంటాడు, జై యువత అంటాడు. అక్కడ ఢిల్లీలో రాహుల్ గాంధీ ధర్నా చేస్తే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ ఈయనకు నిరుద్యోగులాగా కనిపిస్తారు. ఈడ మేము రోడ్ల పైన మాకు ఉద్యోగాలు ఏమని అడిగితే ఆయనకు నిరుద్యోగులాగా కనిపిస్తలేమంట, పెయిడ్ ఆర్టిస్ట్ లాగా కనిపిస్తున్నామంట. అంటే ఆయన లేక 1000 ఎకరాల ఉన్నటువంటి తల్లిదండ్రులు కుట్టిన పిల్లలమ్మా మేము ఒక జాబ్ అడుగుతున్నాం. ఆ జాబ్ అడిగితే ఈరోజు ఏం చేస్తుండంటే ప్రభుత్వం అంటాడు, పొద్దుగాల 6కే పోలీసులను పంపిస్తాడు తీసుకోవడానికి స్టేషన్కు. ఒక ఆడపిల్ల అంటే కూడా రెస్పెక్ట్ లేని ప్రభుత్వం నడుపుతున్న రేవంత్ రెడ్డి, సిగ్గుచేడు నీ ప్రభుత్వం. ఈరోజు ఇది మనం కోరుకున్న ప్రభుత్వం. ఏమనంటే మినిస్టర్ చేస్తా అంటాడు, ఆకలైనకి ఫస్ట్ అన్నం పెట్టు, మినిస్టర్ తర్వాత. అంటే మినిస్టర్ ఒక్కొక్క కులా, నేను ఈరోజు ముదిరాజ్ బిడ్డని. ఈరోజు నా యొక్క ముదిరాజ్ జనాభా ఎంతో మాదిగ సోదరుల తర్వాత, మాదిగ కమ్యూనిటీ తర్వాత నా కమ్యూనిటీ ఈరోజు ముందుంది. కానీ ఈరోజు నా కమ్యూనిటీలో అసెంబ్లీలో ప్రాతినిధ్యం తక్కువ అయింది. ఒక వాకిటి శ్రీహరి ఉండు, ఇంకా కార్పొరేషన్ కూడా మా వాళ్ళు అడుగుతుంటే కూడా ఈరోజు కార్పొరేషన్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా లేని ప్రభుత్వం ఈరోజు యువతని మినిస్టర్ చేస్తాంటారు. 21 ఏళ్ళకే మినిస్టర్ చేస్తాంటారు. ఆకలైనకి అన్నం పెట్టు, బిర్యానీ తర్వాత పెడతావు. ఈరోజు అన్నం పెట్టావు, బిర్యానీ కూడా పెట్టావు. ఎందుకు ఆ పనికిరాని మాటలన్నీ కూడా మేము అడుగుతున్నాం. ఏమైతే నిన్న మొన్నటి దాకా రోడ్ల మీద నోటిఫికేషన్ కోసం అని ఇన్ని ధర్నాలు చేసినా కానీ ఈరోజు మళ్ళీ అదే ఆ బుద్ధిని ప్రదర్శించుకుంటే 7000 నోటిఫికేషన్ రిలీజ్ చేసిండు. ఎంత కుట్టవంతుండు చూసినా అండి. ఏమనంటే నేను విద్యాలయాన్ని ఇంటర్నేషనల్ లెవెల్లో మండలానికి ఒక విద్యాలయాన్ని కట్టిస్తా, KG to PG అంటాడు. కానీ ఈరోజు మౌలిక వసతులు లేకుండా నా బడులు ఈరోజు గ్రామాలలో అధ్వాన స్థితిలో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితి ఎందుకు చేస్తున్నావు రేవంత్ రెడ్డి అని కూడా మేము అడుగుతున్నాం. ఇలాంటి పరిస్థితి చేస్తున్నావు కదా, మేము కూడా మా ఓపిక నశించింది. చూస్తూ ఇంకా నీ మీద ఆశలు పెట్టుకున్నాం, చూస్తూ ఉన్నాం. ఇంకా నోటిఫికేషన్ ఇంకా ఎక్కువ మొత్తంలో రిలీజ్ చేస్తాం అనుకున్నాం కానీ చేయలేదు. ఇప్పటి నుండే నీ ప్రభుత్వం పడిపోవడానికి సిద్ధంగా ఉంది. మళ్ళీ కాంగ్రెస్ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఎగ్జిట్ కాదు, చచ్చిపోయింది, గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడ ఉన్న సోదరులకి ధన్యవాదాలు. ప్రశ్నిస్తే ఉక్కుపాదం వేసిన దానిపై చర్చించేందుకు సభ అధ్యక్షులు సునీల్, నవీన్, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన సీనియర్ నాయకులు, పెద్దలు, అదేవిధంగా ఈ మధ్య కాలంలో ఓయూను ఒక ఊపున అనిత గారు, ఇక్కడున్న విద్యార్థి నాయకులు, అన్ని సంఘాలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ప్రవీణ్ సారు ఒక అంబేద్కర్ గారి ఆలోచన విధానం, కాంచీరామ్ గారి పనితనం మీద మరి ముందుకు రావడం జరిగింది. ఎందుకంటే సారోస్ పిల్లలను కానీ, గురుకుల పిల్లలను కానీ ఎంతో మంది ఎడ్యుకేటెడ్ చేసారు, అందులో ఉన్న ఎంప్లాయీస్ కానీ. అదేవిధంగా రాజకీయంగా బిఎస్పికి పోయినా అక్కడున్న సిచ్యువేషన్ పక్కకు పెట్టి మనం ఒక ఎదగాలంటే, ఉన్నత స్థానంలో ఉండాలంటే ఇక్కడున్న పార్టీ గుండి చాలా మంది విమర్శించారు. అది విమర్శలన్నీ ఈ రోజు న్యూస్ పేపర్ రేపటికి పాతదవుతుంది అన్నట్టు రకరకాలుగా ఉంటాయి. అవన్నీ మనం పట్టించుకోవద్దు. మన ఎదిగే విధానం, ఆయన ఆలోచన విధానం ఏ విధంగా ఉంది అనేది మనం ముందుకు ఉండాలి. మీరందరే కాదు, ఆయనకు కాంగ్రెస్ లో ఫ్యాన్స్ ఉన్నారు, బీజేపీలో ఉన్నారు, అన్ని పార్టీలలో ఉన్నారు, కొంతమంది రారు. నేను కూడా బీజేపీ వ్యక్తిని. ఎందుకు చెప్తున్నానంటే నిజామాబాద్ లో ఒక ప్రెస్ మీట్ పెట్టిండు దేవుని గురించి. చాలా మంది బీజేపీ వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టిర్రు. నేను మోత్పల్లి నరసింహన్న పార్టీలో ఉండే
చాలా మంది విమర్శించి ప్రెస్ మీట్ పెడుతుంటే మేము పోయి ఆపి, ఎవర్రా మీరు, ఒక దళితుడు ఐపీఎస్, అసలు ఆయన మాట్లాడిందా మాట్లాడలేదో తెలియదు మీకు, మీరు ఏదో ఇని ఏదో మాట్లాడుతుర్రు, అసలు నీ పార్టీకి ఎవడొస్తారా నువ్వు అట్లాంటి వాడిని విమర్శిస్తే, ఆయన గురించి నీకు తెలుసా, ఈడ ఉండి మాట్లాడుతున్నావు, నీ పిల్లలు ఎవరైనా చదువుతుర్రా అని మోతిపల్లి నరసన్న ముఖం పట్టుకొని మైక్ గురించి మాట్లాడినవంత. అంటే అలాంటి వ్యక్తులు కూడా ఉన్నారు. ఆయన ఆలోచన విధానాన్ని, ఆయన పనితనాన్ని మనం ఎక్కడున్నా గుర్తించాలి, ఆయన ఎమ్మటి ఉండాలి. ఈ రేవంత్ రెడ్డి సున్నాలు వేసి వాల్ రైటింగ్ రాసి వచ్చిండు. ఆయనకి ఎడ్యుకేషన్ గురించి ప్రవీణ్ సార్ విలువ ఏం తెలుస్తుంది? ప్రశ్నిస్తుండు కాబట్టి ఏదో ఒకటి తొక్కాలి. ఆయన తొక్కినంత మాత్రాన, బుల్లెట్ ప్రూఫ్ కార్ తీసినంత మాత్రాన, గన్మెన్ల తీసినంత మాత్రానకు ఆయన ఎంట్రూ కూడా పోదు. నెక్స్ట్ స్థానంలో ఇంకా పై స్థానంలో ఉంటాడు. వాని సంగతి ఏందో తర్వాత చూద్దాం. ఫస్ట్ అయితే ఇవన్నీ మన యూనివర్సిటీ ఇక్కడ పెట్టినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియస్తూ, అందరు పాల్గొన్నందుకు, వీళ్ళే కాదు ఇంకా అందరు గ్యాదర్ చేయాలని నా దృష్టిలో వీళ్ళు తక్కువ మంది టిఆర్ఎస్ వాళ్ళు రావాలి, అన్ని పార్టీల వాళ్ళకి అందరికీ చెప్పాలి, ఇంకా ఎక్కువ మంది మనం బలంగా ఉండాలి. బ్యాక్ గా మేము ప్రవీణ్ సార్ వెనక మేము బ్యాక్ గా ఉండి ఎంతైనా చేస్తాం. ఏ ఆర్థికంగా కానీ లేదంటే బలం కానీ ఎంత కాడికైనా మేము వెనక ఉండి ఫుల్ సపోర్ట్ చేస్తాం. మీరు దీన్ని ముందుకు తీసుకుపోయి ప్రవీణ్ సార్ మీద ఈగ ఆలకుండా మనం అందరం చూసుకునే బాధ్యత మనది, కాపాడుకునే బాధ్యత మనది. సార్ గురించి ఇంకెక్కువ చెప్పదు, బన్ను ఖతర్నాక్ చెప్పిండు అలెగ్జాండర్, అంతకు మించి లేదు. ఇక చాలా మంది చాలా రకాలుగా చెప్పినా కానీ అలెగ్జాండర్ ఖతర్నాక్ చెప్పిండు అన్ని రకాలుగా. నేను ఏం మాట్లాడాలనుకున్నా మనోళ్ళు మొత్తం మాట్లాడేసిండు. నక్సలైట్లు కానీ, పొలిటికల్ కానీ, దళితులు కానీ, రకరకాలుగా ఎక్కడ ఉన్నా మీకు ఆయనకి ఇంకా ఆయన మైండ్ సెట్ ఏం తెలుసా? టాలెంట్ ఉన్నోడు చదవండి, దమ్మున్నోడు డబ్బు సంపాదించండి. ఆయన అనగారిన కులం కాదు, ఐపీఎస్. ఆయన అంతకన్నా పెద్ద చదువు ఏంది ఇండియాలో? అనగారిన కులం ఎక్కడ? ఆయన ఐపీఎస్ కన్నా మునగాడు ఉన్నా, మోడీ ఉండా, రేవంత్ రెడ్డి ఉండా, ఎవరున్నారు ఇంకా? ఐపీఎస్ స్థానం వాళ్ళ ఇళ్ళ మీద ఆధారపడాలా? అసలు ఎక్కడిది సందర్భం అట్లా వస్తుంది. ప్రతి మనిషికి ఒక రోజు వస్తుంది, ప్రతి కుక్కకు రేవంత్ రెడ్డి లాంటి కూడా ఒక రోజు వస్తుంది. పీక్తాడు అంతే, రేపు వస్తుంది ఆ టైం, మనకు కూడా వస్తుంది. మనం అందరం ఏకం కావాలి. ఎస్సీ ఎస్టీ బీసీలకు కాబోయే నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఏదో పార్టీలో ఉన్నంత మాత్రాన ఆయన టిఆర్ఎస్ అనుకోకండి. ఆయన భావజాలం, ఆయన ఆలోచన విధానం దగ్గరున్న వాళ్ళకు తెలుస్తుంది. నేను ఎక్కడున్నా, ఏం చేసినా నేను ఆయన షాడో లెక్క నేను ఎప్పటికైనా ఉంటా. మీ అందరికి ఎల్లవేళలా మీకు. నిన్ననే డాక్టరేట్ పొందినటువంటి డాక్టర్ సునీల్, హాజరైన వివిధ విద్యార్థి సంఘాల మిత్రులందరికీ జార్జిరెడ్డి పిడిఎస్ తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన ఉద్యమ జయజయలు తెలియజేస్తూ, రాజకీయాలని వ్యక్తిగత ఈగోలతో ముడిపెట్టాల్సిన అవసరం లేదు. తెలంగాణలో పరిణితితో కూడిన రాజకీయాలు చేయాల్సిన అవసరం ఉంది. ఈ ఉద్యమ నేలకున్న స్వభావం అది. కానీ ఈరోజు రాజకీయాలని చేసే నాయకులని, రాజకీయ అభిప్రాయాలు కలిగిన వాళ్ళని వ్యక్తిగత ఈగోలతో హింస పెట్టే వాతావరణం ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం కొనసాగిస్తున్న పరిస్థితి. కాబట్టి ఆ కోణంలో నుంచే ప్రజా సమస్యల మీద, విద్యార్థుల సమస్యల మీద, తెలంగాణ సమాజ హక్కుల కోసం మాట్లాడుతున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ సెక్యూరిటీని తొలగించే ప్రయత్నం చేస్తున్న సందర్భం ఉంది. ఆయన ప్రజల పక్షాన, తెలంగాణ రాష్ట్ర పౌరుల పక్షాన, విద్యార్థుల పక్షాన ప్రభుత్వం మీద అనేకమైనటువంటి ప్రశ్నలు వేస్తున్న సందర్భంలో వ్యక్తిగత దాడి కోసం చేసే ప్రయత్నం ఇది ప్రభుత్వం జరుగుతా ఉంది. ఇది సరైనది కాదు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు, రేవంత్ రెడ్డి గారు, మీరు ఆలోచన చేయాలి. విశాల ఆలోచనల క్రమంలో మీరు పరిపాలన సాగించాలి. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఒక రాజకీయ పార్టీగా ఉన్నప్పుడు వ్యవహరించినట్టుగా ప్రభుత్వాధినేతగా ఉన్నప్పుడు మాత్రం వ్యవహరించొద్దనే విషయాన్ని ఈ సందర్భంగా మీ వేదిక నుంచి సూచన చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఇది తెలంగాణ గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఒక చర్చ జరుగుతుందంటే రేపటి సమాజంలో చాలా విలువైన అంశాల కేంద్రంగానే జరుగుతుంది. కాబట్టి ప్రవీణ్ కుమార్ సార్ ప్రజల కోసం, తెలంగాణ సమాజం కోసం, రేపటి తరం కోసం పనిచేస్తున్న సందర్భం ఉంది. కాబట్టి భిన్న రాజకీయాలని గౌరవించాల్సిన అవసరం ఈ ప్రభుత్వం తీసుకోవాలి. లేని ఎడల మాత్రం తెలంగాణ పౌర సమాజం, విద్యార్థి లోకం, యువతరం మీకు పాడకట్టే రోజు దగ్గరగా ఉంటుందనే విషయాన్ని గుర్తు చేస్తూ ఈ అవకాశం కల్పించిన మిత్రులు ధన్యవాదాలు తెలుస్తూ నేను ముగిస్తాను. థ్యాంక్ యూ. చాలా మంది చాలా రకాలుగా ప్రవీణ్ సార్ని మరి మన వర్గాలకు ఏ విధంగా అవసరమో, ఆయన ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఆయన సేవలు మన వర్గాలకు ఏ విధంగా అవసరమో చెప్పడం జరిగింది. తప్పకుండా ఈ యొక్క రేవంత్ రెడ్డి యొక్క ప్రభుత్వం ఆర్ఎస్పీ గారిని టార్గెట్ చేస్తున్న విషయమే క్లియర్ గా అర్థమవుతుంది. కాబట్టి ఆ విషయంలో అందరం కూడా తప్పకుండా ఆర్ఎస్పీ గారిని కాపాడుకుందామని, అదేవిధంగా ఈ రోజు ఉస్మానియాలో మనం చేస్తా ఉన్నాం.
రేపు కూడా కాకతీయాలు, అదేవిధంగా శాతవాహన, అదేవిధంగా మహాత్మా గాంధీ, మరి వివిధ యూనివర్సిటీలో మన వాళ్ళంతా కూడా అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఇదే విధంగా ఐక్య విద్యార్థి సంఘ ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ అన్ని విశ్వవిద్యాలయాల స్టూడెంట్స్ విద్యార్థి సంఘాలతో మళ్ళీ ఒక సమావేశాన్ని తప్పకుండా మనందరం కూడా ఆ యొక్క కార్యక్రమం జరుపుకుందాం. దానికి వీలైతే ఒకవేళ అవకాశం ఉంటే మరి ఆర్ఎస్పీ గారిని కూడా పిలుచుకునే అవకాశం తప్పకుండా పిలుచుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఈ రోజు నుంచే మీ అందరి సమక్షంలో ఇంతకుముందుకు అన్న మూర్తి అన్న, అదేవిధంగా అంజగారు అన్న, వీరదేవ్ అన్న, అదేవిధంగా ఎస్ఎన్ఆర్ అలెగ్జాండర్ మాట్లాడితే ఇక్కడ నుంచే మరి యూనివర్సిటీ జాగ్గా ఏర్పాటవుదామని చెప్పడం జరిగింది. మీ అందరికి కూడా ఆ యొక్క సజెషన్ కి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆర్ఎస్పీ గారు టీం తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి తమ్ముడు ఏకర్థం చెప్పాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి చేసి వాళ్ళ యొక్క ఔన్నత్యాన్ని కాపాడుకోవడం కోసం, వాళ్ళ యొక్క ఈ సమాజంలో గుర్తింపు పొందుతూ ఈ సమాజంలో ఉన్నటువంటి అసమానతల నుంచి అవకాశాలని చేజిక్కించుకొని ఈరోజు ఒక ఉన్నత స్థానంలోకి వస్తే, అంటే ఆనాడు మనం చదివితే నాలుకలు కోచిరు, వేదాలు వింటే చెవులలో సీసాలు పోచిరు. ఆ స్థాయి నుంచి ఒక అట్టడుగు వర్గాల నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి ఈరోజు ఐపీఎస్ అవ్వడమే కాదు, ఈ సమాజంలో ఐపీఎస్గా నేను పోలీస్ సర్వీసులోనే ఉండి ఈ ఒక లా అండ్ ఆర్డర్ కాపాడమే కాదు, ఈ సమాజంలో ఉన్న అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి ఎంతోమంది విద్యార్థులకి వాళ్ళ యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దడం కోసం నా పని ఇంకా అవసరం ఉందనుకుని ఆ ఐపీఎస్కి దూరమయ్యి సెక్రటరీగా ఆయన వచ్చి ఎంతోమంది విద్యార్థులకి ఆయన కనీసం పురుగులు పట్టిన అన్నం తింటూ, నేను 1వ తరగతి నుంచి హాస్టల్లోనే ఉన్నా, అంటే జనరల్ హాస్టల్లో ఉండి ఆ హాస్టల్లో ఫుడ్ ఎట్లుంటుందో తెలుసు, మనకి హాస్టల్లో ఎలాంటి సౌకర్యాలు ఉంటాయో తెలుసు. అలాంటిది ఆ దొడ్డు అన్నం తింటూ, ఆ పురుగుల అన్నం తింటూ ఈరోజు ఈ స్థాయి వరకు మనం రాగలిగినాం. కానీ ఆర్ఎస్పీ సార్ వచ్చిన తర్వాత వెంటనే సన్న బియ్యం తీసుకురావాలి, పిల్లలు అన్నం ఇంటికాడ కనీసం వాళ్ళ తిండి తినడానికి, కొంతమంది అయితే గూడెలలో గంజి దాగి బతికేటటువంటి పరిస్థితులు కూడా మనం చూసినాం. అంటే ఒక కడుపు గాలినోనికే ఆ ఆకలి విలువ తెలుసు అన్నట్టు, ఆ కడుపు గాలిన వ్యక్తి ఈరోజు సోషల్ వెల్ఫేర్లోకి వచ్చినప్పుడు వాళ్ళందరికీ నిజంగా అన్న చెప్పినట్టు కనీసం పట్టణానికి రానటువంటి ఒక అమ్మాయి ప్రపంచంలోనే ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కగలిగిందంటే ఆ గొప్ప పని ఎవరు చేశారంటే ఆర్ఎస్పీ గారు చేసిరు. ఆయన ఎందుకంటే ఈ సమాజంలో ఆయనకంటూ ఒక గుర్తింపు ఉన్నది, ఆయనకు యునెస్కోనే గుర్తించింది. ఎందుకంటే ఈయన చేసినటువంటి సర్వీసు అంత గొప్పది కాబట్టి. అలాంటి సర్వీసులు ఉన్నటువంటి వ్యక్తిని అణిచివేయాలని, ఎందుకంటే ఒక బిఎస్పీలో పనిచేసిండు, అలాగే ఇప్పుడు టీఆర్ఎస్లోకి వచ్చి ఒక నాయకునిగా ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తు కోసం, నిరుద్యోగుల కోసం, అట్టడుగు వర్గాలు ఉన్నటువంటి ఎంతోమంది అమాయకులకు పక్షాన నిలబడి ఆయన రేపటి కాడ ఎమ్మెల్యే అయ్యో లేకపోతే మంత్రి అయ్యో లేకపోతే వాళ్ళను ఏ రకంగా అయినా చేస్తాడేమన్న భయంతో ఆ భయాన్ని లోపల పెట్టుకొని ఈరోజు ఒక అగ్రవర్ణంలో ఉన్నటువంటి ఆధిపత్యాన్ని చూపెట్టడం కోసమే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆయనని ఆ బుల్లెట్ ప్రూఫ్ కారును తీయడం కానీ, ఆయన దగ్గర ఉన్నటువంటి 2+2 సెక్యూరిటీని తీసే ప్రయత్నం కానీ చేస్తుంది. అదే అరిచేతు అడ్డం పెట్టి సూర్యుని ఎట్లయితే ఆపలేమని చెప్పేసి ఎలా అంటారో, ఈరోజు ఆర్ఎస్పీ గారిని బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ తీసైనా సరే, లేకపోతే ఆయన సెక్యూరిటీ తీసేసి అయినా సరే ఆయనను అణిచివేయాలని చూస్తే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఎస్యు అయితే ఎట్లయితే ముందుండి పనిచేస్తుందో ఆ ఎస్ఎస్సికు తోడుగా మా ఎస్ఎస్ఎఫ్ కూడా ఉంటుందని, ఇలాగే స్వేరస్సులు ప్రతి ఒక్క స్వేరో ఒక సోల్జర్ అవుతాడు, ఆ సోల్జర్ అయి ఆయనను కాపాడుకుంటారు. నువ్వు ఊపదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం కోసమే నేను ప్రజాప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రభుత్వంలో ప్రజాపాలన చేస్తానని చెప్పేసి నువ్వు అంటున్నావే తప్ప నీ ప్రజాప్రభుత్వం లేదు, నీ తుగ్లక్ ప్రభుత్వం ఉంది. నీ ప్రభుత్వాన్ని దించడం కోసం ఈ ఎట్లయితే ఉస్మాన్ యూనివర్సిటీలో గలమెత్తిందో ఆ గలం నిన్ను ఫామ్ హౌస్కు పరిమితం చేయడం కోసం పనిచేస్తుంది. నువ్వు ఏదైతే నీ స్వచ్ఛంద నిర్ణయాలు తీసుకొని ఈ యొక్క ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పైన కక్ష సాధింపు చర్యలు ఏదైతే చేస్తున్నావో వాటిని విరమించుకోవాలని, నువ్వు వాటిని విరమించుకోకపోతే నీ భరతం పట్టడానికి ఓయూ నుంచి మొదటి అడుగు పడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సునీల్ అన్నకు థ్యాంక్ యూ. ఇక్కడ ఆర్ఎస్పీ ప్రశ్నలపై ప్రభుత్వ తీరు చర్చపై గొప్ప సెమినార్ కండక్ట్ చేస్తున్న డాక్టర్ సునీల్ రుద్రవరం గారికి అండ్ మొగిలిపాక నవీన్ గారికి, ఇక్కడికి విచ్చేసిన అంజుబాబు అన్నకి, మీరు అన్నలు తమ్ముళ్ళు, నాకు దర్శన్
అందరి పేర్లు చెప్పలేకపోతున్నాను, సారీ. అందరికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు, జయభీములు తెలుపుతున్నాను. ఇక్కడ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు గురుకులాలలో ఏం చేసిండ్రో, సార్ ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్నప్పుడు ఎంత గొప్పగా వర్క్ చేసిండ్రు అనేది మనందరికీ తెలుసు. ఎందుకు అంటే ఎవరు వెళ్ళని ప్రదేశాలకు వెళ్ళి వితౌట్ గన్ వెళ్ళి చాలామంది యువతని అప్పుడు తప్పుదో పడుతున్న చాలామంది యువతని జనజీవన స్రవంతిలోకి తీసుకొచ్చిన గొప్ప నేత. అవి మొత్తం ఇంగ్లీష్ ఛానల్స్ డాక్యుమెంటరీ చేసింది, అవన్నీ ప్రజలకి తెలియాలి. మళ్ళీ ఇప్పుడు మొన్నటిదాకా మీరు అన్నట్టు చాలా మందికి అభ్యంతరాలు ఉండొచ్చు, కానీ బీఎస్పీలో ఉండి తర్వాత కొన్ని కారణాల వల్ల ఇప్పుడు బీఆర్ఎస్లో మేము జాయిన్ అవ్వడం జరిగింది. బట్ ఇప్పుడు జాయిన్ అయినా ఎప్పుడు సార్ ఎక్కడున్నా, ఏ పొజిషన్లో ఉన్నా, ఏ స్టేజ్ పైన ఉన్నా సార్ గుండె మాత్రం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల కోసమే, అగ్రకులాల ఉన్న పేదల కోసమే కొట్టుకుంటుందని నేను మరొకసారి చెప్తున్నాను. ఎందుకంటే కొంతమందికి మనందరికీ కూడా అభ్యంతరాలు ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే సార్ ఇప్పుడు మీరు కరెంటు సినారియాలో సారు ఏం ప్రశ్నిస్తున్నారు, ప్రభుత్వము ఎవరిని ఎక్కువ ఫోకస్ చేస్తుంది, టార్గెట్ చేస్తుంది అంటే సార్ని మొత్తంగా తొలగించాలని టార్గెట్ చేస్తుంది పెద్ద ఎత్తున. ఎంత దారుణం అంటే అసలు ఇంత ముందుకు ఉన్న ప్రభుత్వాలపై కూడా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కానీ మేము కానీ చాలా విమర్శలు చేసినాం, కానీ ఏ ప్రభుత్వం కూడా బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ని కానీ సార్ గన్మెన్స్ని కానీ మేడం జాబ్ని కానీ ఎవరు టచ్ చేయలేదు. అలాంటిది ఇంత దారుణంగా బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ని నువ్వు తీసేస్తున్నావు అంటే కర్ణుడి కవచకుండాలు ఎట్లనో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ పోయి నక్సలైట్లతో పనిచేసిండు, గ్రేహౌండ్స్ దళాలతో, తీవ్రవాద సంస్థలతోటి వేరే అబ్రాడ్కి వెళ్ళి అక్కడ పనిచేసిండు. రాష్ట్రపతి మెడల్ అందుకున్న వ్యక్తి అండి మిస్టర్ రేవంత్ రెడ్డి గారు. మీరు ఎవరితో టచ్ చేస్తున్నారు, ఏం టచ్ చేస్తున్నారో కొంచెం మీ తోటి ఉన్న డీజీపీ వాళ్ళతో కానీ మీరే హోమ్ మినిస్టర్ కదా, మీరు చర్చించాలి. ఇట్లా మేము ఎట్లా కూర్చొని చర్చించుకుంటున్నామో రేవంత్ రెడ్డి గారు ఒక డీజీపీ స్థాయి వ్యక్తిని, ఒక విఆర్ఎస్ తీసుకున్న వ్యక్తిని, ఇంతకుముందుకు నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో తీవ్రవాద సంస్థ ఇంత ముందుకు పనిచేసిండ్రు, నక్సలైట్ అక్కడ పనిచేసిన వ్యక్తి, మళ్ళీ టెర్రరిజం పైన పనిచేసిన వ్యక్తి, ఒక సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ గారికి మీరు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ఇవ్వకపోతే నువ్వు ఉండి ఎందుకు మిస్టర్ రేవంత్ రెడ్డి గారు? మీకు అంత రాజకీయ కక్ష ఉండాలి అనుకుంటే మొత్తంగా ఎవరైతే ప్రశ్నిస్తారో మమ్మల్ని అందరినీ షూట్ చేయండి ఒకటేసారి, అంతేగాని డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ బుల్లెట్ ప్రూఫ్ తీసేసి మీరు మానసికంగా కుంగదీయాలని అనుకుంటే అక్కడ ఉన్నది ఆర్ఎస్పీ సారు, అక్కడ ఉన్నది స్వేరోసు, అక్కడ ఉన్నది బహుజనులని మీరు గుర్తుపెట్టుకోవాలి రేవంత్ రెడ్డి గారు. మళ్ళీ ముఖ్యంగా లక్ష్మీబాయి మేడం గారి మొత్తం ప్రాధాన్యత లేని పోస్టుకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. మీరు ఎన్ని కక్షలు పెట్టినా ఎన్ని చేసినా సరే మేమైతే బహుజనుల వాయిస్గానే ఉండబోతున్నారు. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ప్రజల తరపున కొట్లాడబోతున్నారు, విద్యార్థుల తరపున కొట్లాడబోతున్నారు. మేము అడిగే ప్రశ్నలకి మీరు సమాధానాలు చెప్పండి, మీకు దమ్ము ధైర్యం ఉంటే, అంతేగాని బుల్లెట్ ప్రూఫ్ గన్మెన్స్ తీసేస్తామంటే మొత్తం సార్ని చేయలేక సార్తో పాటు ఉన్న డీజీపీ క్యాడర్ మొత్తానికి తీసేస్తున్నారండి. ఇక్కడికి వచ్చిన స్టూడెంట్ లీడర్స్ గుర్తించాలి. అది సార్నొక్కరిని తీసేసేదంటే మీకు ఒక్కరికే కాదు, మిగతా వాళ్ళకి కూడా తీసేసినామని చెప్పుకోవడానికి మిగతా ఆఫీసర్స్ కూడా టార్చర్ పెడుతున్నారు ఈ గవర్నమెంట్. కాబట్టి రేవంత్ రెడ్డి గారు కానీ దాని వెనకాల ఉన్న రాజకీయాలు కానీ మనం అందరం బయట సోకాల్డ్ ఆధిపత్య వర్గాలు బయట ఇట్లా ఫైటింగ్ చేసుకుంటారు, కానీ లోపల ఇంటర్నల్గా ఈవినింగ్ అయ్యేసరికి అందరు అసలు ఒక్కొక్కరు వేరే పార్టీలో ఉన్న వాళ్ళ రిలేషన్స్ చూడండి, వాళ్ళ చుట్టాలను చూడండి. ఒక ఆమె మేనత్తనేమో ఒక దగ్గర ఉంటారు, వాళ్ళ మేనగోడలేమో ఇంకో పార్టీలో ఎమ్మెల్యే, వాళ్ళ మేనల్లుడేమో ఇంకో దాంట్లో మినిస్టర్. అంటే వాళ్ళు వేరు పార్టీలలో ఉండి పదవులు తీసుకొని ఎంజాయ్ చేస్తూ ప్రజల్ని పిచ్చోళ్ళని చేస్తున్నారు వేల ఏళ్ళుగా. మనం ఎందుకు చిన్న ఐడియాలజీకి డిఫరెన్స్ తోటి మాట్లాడానని అదని ఇదని నేను రాను, ఆ మీటింగ్కి రాను, నాకు ఆయన ఐడియాలజీతో డిఫర్ ఉంటే స్టేజ్ మీద అనండి, ఇంకెక్కడైనా అనండి, అంతేగాని మనందరం ఒకటి, మనం అందరం మీ గుండైనా మా గుండైనా ఎవరి గుండైనా ప్రజల కోసం కొట్లాడుతున్నా, ప్రజల కోసమే రాజకీయాలు ఉన్నా. మనం చేయాల్సింది రాజకీయాలే. మన రాజకీయాలకు అడ్డొస్తే రేవంత్ రెడ్డి గారు వాళ్ళ తాత వచ్చినా సరే అందరం ఏకమే కొట్లాడాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నాకు ఇంతటి చక్కని అవకాశాన్ని ఇచ్చిన
అందరికీ కృతజ్ఞతలు, జయభీములు. థ్యాంక్ యూ. దేశంలో, రాష్ట్రంలో ఎక్కడ సమస్య జరిగినా, ఎక్కడ అన్యాయం జరిగినా బాధితుల పక్షాన, ప్రశ్నించేటటువంటి గొంతుల పక్షాన నిలబడేటటువంటి గొంతుక ఉస్మానియా విశ్వవిద్యాలయం కనుక ఈ ఓయూ కేంద్రం నుంచి ఆర్ఎస్పి గారు ఈ ప్రభుత్వం మీద, నిరుద్యోగ అంశం మీద కావచ్చు, ప్రజా సమస్యల మీద కావచ్చు, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆర్ఎస్పి గారు చేస్తున్నటువంటి ప్రశ్నలకు ఈ ప్రభుత్వం సమాధానాలు చెప్పలేక మానసికంగా భయభ్రాంతులకు గురి చేసేందుకు భద్రతను తగ్గించడం, బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ తీసివేయడం ఇట్లాంటివి చేస్తున్న సందర్భంలో ఓయూ నుంచి ఎందుకు ఆర్ఎస్పి గారి గురించి మాట్లాడుతూ ఉన్నామంటే, ఈ ఓయూ కేంద్రంగా కులాలుగా కాదు, మతాలుగా కాదు, పార్టీలుగా కాదు, ఒక న్యాయం వైపు నిలబడేటటువంటి గొంతులను అణిచివేసేటటువంటి కుట్రలు ఈ ప్రభుత్వాలు ఈనాడు కాలం నుంచి చేస్తున్నవి కావు. ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రిజర్వేషన్లు, సైమన్ కమిషన్ల పేరు మీద బ్రిటిష్ వాళ్ళతో చర్చలు చేసే సమయంలో బిఆర్ అంబేద్కర్ గారిని రాళ్లతోటి, చెప్పులతోటి ఇంటి మీద దాడి చేసిన సందర్భం, పెరియర్ను ఆత్మగౌరవ పోరాటాలు చేస్తున్న సందర్భంలో పెరియర్ మీద చెప్పులు వేసిన సందర్భం. ఇట్లా చరిత్ర ఏం చెప్తున్నది అంటే, సమాజంలో మార్పు కోసం పోరాటం చేసేటటువంటి వ్యక్తుల మీద దాడులు చేస్తా ఉన్నారు. కానీ ఆ దాడులు ఎన్ని జరిగినా న్యాయం కోసం నిలబడ్డటువంటి వాళ్ళు, ఈ భూమి గుండ్రంగా ఉన్నదని చెప్పినటువంటి, మొట్టమొదటిగా చెప్పినటువంటి ఒక ఫిలాసఫర్ భూమి గుండ్రంగా ఉంది అని చెప్తే అతని మీద దాడి చేసిర్రు. సత్యం ఎవరు చెప్పినా దాడి చేస్తా ఉన్నారు. కాబట్టి సత్యం వైపు నిలబడేందుకు పార్టీలుగా కాదు, వ్యక్తులుగా కాదు, వ్యవస్థగా కాదు, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ప్రశ్నించడం. ఈ ప్రశ్నిస్తే ప్రజాస్వామ్యం కాపాడబడుతుంది. ప్రశ్నిస్తే ప్రజాస్వామ్యం కాపాడబడుతుంది. ప్రజాస్వామ్యం కాపాడబడితే భారత రాజ్యాంగం రక్షించబడుతుంది. కాబట్టి ప్రజాస్వామ్యానికి, భారత రాజ్యాంగానికి మూలం ఏంటి అంటే ప్రజాస్వామ్యం. మరి ఈ ప్రజాస్వామ్యంలో ప్రజల కొరకు, ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని వినిపించేందుకు, ప్రశ్నించేటటువంటి గొంతుకలను అణచివేసేటువంటి కుట్రలు ఎవరు చేసినా కూడా ఖండించేందుకు ఉస్మానియా నుంచి మేము మద్దతుగా ఉంటామని తెలియజేసేందుకు ఆర్ఎస్పి సార్ గారి మీద ఒత్తిడి చేస్తా ఉన్నారు. నేను ఈ సందర్భంగా అంటున్నా, ఉస్మానియా కేంద్రంగా కానీ ఏ విద్యార్థి నాయకుడి మీద ప్రశ్నలు వేసినా, ఆనాడు 2014లో అనుకుంటా ఇదే ఓయూ కేంద్రంగా డాక్టర్ నలిగంటి శరత్ చమర్ గారి రూమ్ మీద ప్రశ్నించినందుకు దాడి చేయబడ్డారు.